రోజు ఈ వీడియోలో దొండకాయ జీడిపప్పు రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైం లంచ్ బాక్సుల్లో కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. క్విక్ రెసిపీ. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. దీనికి కావాల్సినవి ఇక్కడ 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. దానిని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలానే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి పక్కన. అలానే 50 గ్రాముల జీడిపప్పుని శుభ్రంగా కడిగి ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. పొయ్యి మీద కుక్కర్ని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసి చక్కగా ఒక్కసారి కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. వీటిని కొద్దిగా వేగనివ్వాలి. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేగాయి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఏ కర్రీకైనా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే కర్రీ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇందులో ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పుని ఒక 2 to 3 minutes వేగించుకోవాలి. అలా వేగితేనే కర్రీ మంచిగా బాగుంటుంది. ఇంకా ఇక్కడ జీడిపప్పు కూడా చక్కగా వేగింది. ఇంకా ఇందులో దొండకాయ ముక్కల్ని యాడ్ చేసి వీటిని చక్కగా కలుపుకొని దొండకాయ ముక్కల్ని కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇంక ఇక్కడ దొండకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గినాయి. ఇందులో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం వేసిన తర్వాత దీనిని చక్కగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇంకా ఇక్కడ చక్కగా మగ్గింది. ఇందులో సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 300 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ వాటర్ వేసేసి మొత్తం ఒక్కసారి కలుపుకొని ఇంకా కుక్కర్ మూతను పెట్టేయాలి. కుక్కర్ మూతను పెట్టి ఒక 3 నుండి 4 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. విజిల్స్ అయిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మీకు మూతను తీసి చూపిస్తున్నాను. జీడిపప్పుని ముందే నానబెట్టుకుంటే ఉడికిపోతుంది. దాన్ని చెక్ చేసుకోవాల్సిన లేదు. ఒక్కసారి దొండకాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకలేదంటే ఇంకొక విజిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు చక్కగా ఉడికింది. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ని దగ్గరగా ఉడికించుకోవాలి. ఈ వాటర్ దగ్గర కావడానికి ఒక 3 to 5 minutes పడుతుంది. ఇంకా ఈ వాటర్ ఇలా దగ్గరగా అవుతూ ఉంటుంది కదా, ఈ స్టేజ్లో ధనియాలు, జీలకర్ర పొడిని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా దీనిని చక్కగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ స్టేజ్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ దొండకాయ జీడిపప్పు రెసిపీ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.